సో ఫస్ట్ యాక్చువల్లీ వాట్ ఈస్ యాంగులర్? యాంగులర్ అంటే ఏంటి? జనరల్గా మనం చాలా వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం. సోషల్ మీడియా అవని, హెల్త్ కేర్, అవి చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్, అవి చాలా పెద్ద వెబ్సైట్స్. అంత పెద్ద వెబ్సైట్స్ మనం HTML, CSSలో చేస్తే ఎలా అవుతుంది? రెస్పాన్సివ్ సంథింగ్ బూట్ స్ట్రాప్. నువ్వు ఎలా అంటే దాంట్లో థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఎన్ని పేజెస్ ఉంటాయి మింత్రాలో, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవన్నీ సింపుల్ HTML చేంజ్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే ఫూటరే ఉంది. ఫూటర్ అనేది మనం ఒక HTML పేజ్లో పెడతాం, రైట్? అండ్ లెట్స్ సే మనకి 100 HTML పేజెస్ ఉన్నాయి, index.html అట్లా. ఇప్పుడు ఒక ఫూటర్లో కాంటాక్ట్ అస్లో లింక్ మార్చాలి. అప్పుడు 100 ఫూటర్స్కి చేంజ్ చేయాలి లేదా? 100 టైమ్స్ రిపీట్ చేయాలి సేమ్ కోడ్ కదా. సో అలా ఓన్లీ ఒక్క లైన్ ఆఫ్ చేంజ్ 100 టైమ్స్ మారిస్తే వాట్ ఇఫ్ బిగ్ చేంజ్ వచ్చింది? లెట్స్ సే ఒక 10-15 లైన్స్ కోడ్ చేంజ్ చేయాలి. సో ఏం చేయాలి? 100 పేజెస్కి మళ్ళీ మార్చాలి, రైట్? 100 పేజెస్ మార్చాలా? అది ఎంత తలనొప్పి. ఇంకా ఫంక్షనాలిటీ చేంజ్ చేయాలంటే జస్ట్ ఏమనంటే పర్లేదు, ఫంక్షనాలిటీ చేంజ్ చేయాలంటే ఎన్నిటికి చేంజ్ చేయాలి. సో బిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ యూజెస్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మనందరం రోజు వాడుతూనే ఉంటాం, రైట్? దీస్ యాప్స్ ఆర్ కన్వీనియంట్ అండ్ హెల్ప్ us అవర్ డే టు డే లైఫ్స్, ఓకే, ఆఫరింగ్ సీమ్లెస్ యూజర్ ఎక్స్పీరియన్స్. మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతాయి. ఈ యాప్స్ అన్ని ఇందులో ఇంత రిలయబిలిటీ ఎలా? ఇప్పుడు ఎంత పెద్ద అప్లికేషన్, అమెజాన్ ఎంత పెద్ద అప్లికేషన్, చాలా పెద్దది, కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతాయి. ఎందుకు? సో ఫ్రేమ్ వర్క్స్ యూస్ చేయడం వల్ల. నార్మల్ HTML, CSSలో చేస్తే చాలా టైం పడుతుంది, అన్ని లోడ్ చేయాలి కదా. సో ఫ్రేమ్ వర్క్స్ ఈజీ చేస్తాయి జాబ్ని. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. సో యాక్చువల్లీ వాట్ ఈస్ యాంగులర్? యాంగులర్ ఇస్ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ రిటన్ ఇన్ టైప్ స్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ రిటన్ ఇన్ టైప్ స్క్రిప్ట్, రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు, నేను చెప్తాను. యాక్చువల్లీ యాంగులర్ని గూగుల్ మెయింటైన్ చేస్తుంది. గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తుంటారు కొత్త కొత్త ఫీచర్స్, కొత్త కొత్త వర్షన్ రిలీజ్ అవుతుంటాయి కదా. సో అట్లా. రియాక్ట్ తెలుసు కదా. రియాక్ట్ ఎవరు మెయింటైన్ చేస్తారు? గెస్ చేయండి. అది కూడా ఒక పెద్ద కంపెనీ. నో, జావా కంపెనీ కాదు బ్రో. ఒరాకిల్ కాదు. ఇంకా గెస్. IBM కంప్యూటర్స్ తయారు చేస్తుంది, సాఫ్ట్వేర్స్. సో బిగ్ కంపెనీ, మనందరికి వెల్ నోన్ కంపెనీ, అందరికి తెలుసు, చిన్న పిల్లడి నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు అందరికి తెలుసు. మైక్రోసాఫ్ట్ విండోస్ తయారు చేస్తుంది. వన్ ఆఫ్ ద టాప్ 5 కంపెనీస్. స్పెషల్ పేరు ఉంటుంది దానికి. మనందరం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన దాంట్లోనే ఫేస్బుక్. సో రియాక్ట్ is maintained by Facebook. Okay. So Angular primary purpose to develop single page application. Single page applications అంటే ఏంటి? చాలా ఇంటర్వ్యూస్ లో వినే ఉంటారు మీరు. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? స్పెషల్ గా అన్నది విన్నావు కదా మన ఇంటర్వ్యూలో. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఏంటి? ఎవరు చెప్తారు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? మామూలు అంటే కూడా అదే లింక్స్ ఉంది. ఇంకా సో బేసిక్గా సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే వన్స్ లోడ్ అవుతాయి, నెక్స్ట్ టైం నుంచి ఏ యాక్షన్ చేసినా సరే ఓన్లీ వ్యూ అప్డేట్ అవుతుంది, పేజ్ రీలోడ్ అవ్వదు. వ్యూ అంటే ఏంటి? HTML అప్డేట్ అవుతుంది, మనం ఏ పేజ్ రీలోడ్ చేయం. ఓకే, పేజ్ రీలోడ్ అవ్వదు, ఓన్లీ వ్యూ అప్డేట్ అవుతుంది. ఏదన్నా ఇప్పుడు లెట్స్ సే ఇది కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్. సో నేను హౌ ఇట్ వర్క్స్ మీద క్లిక్ చేస్తున్నా, పేజ్ రీలోడ్ అయిందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇది పేజ్ రీలోడ్ అంటే ఇక్కడ కనపడుతుంది. క్లిక్ చేశాను, పేజ్ రీలోడ్ అయిందా? సో ఓన్లీ వ్యూ అప్డేట్ అయింది.
నార్మల్గా లోడ్ అవుతుంది ఫస్ట్ హోమ్ పేజ్ అనేది. నెక్స్ట్ టైం నుంచి ఏ వ్యూ అప్డేట్ అయినా సరే, ఏ రౌట్కి వెళ్ళినా సరే, సో దిస్ ఇస్ రౌట్ హౌ ఇట్ వర్క్స్. ఏ రౌట్కి వెళ్ళినా సరే పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. సో ఇప్పుడు ఇది రీలోడ్ అనేది, దట్ ఇస్ ఓకే. అది నేను పెట్టిన ఎక్స్టర్నల్గా. అన్ని కాంపోనెంట్స్ రెండర్ అవుతాయి. అండ్ దెన్ క్లిక్ చేసినప్పుడు వ్యూ మాత్రం అప్డేట్ అవుతుంది, పేజ్ ఎప్పుడు అప్డేట్ అవ్వదు. ఓకే. As a framework, Angular has a clear advantage while also providing standard structure to for developers to work with. It enables user to create large application, maintain manual. సో లార్జ్ అప్లికేషన్స్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం చేసేవి చాలా చిన్నవి. మనం ఏదో చిన్న ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ మీరు కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు అవి ఎంత పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి, చాలా పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి. అవి స్కేలబుల్, పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే ఫేస్బుకే ఉంది. 2011లో 2011లో వచ్చినప్పుడు ఫేస్బుక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో వాళ్ళు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ డిజైన్ చేస్తారు కదా, స్కేలబుల్. ఎందుకంటే ప్రతిసారి కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూనే ఉంటాయి, కొత్త కోడ్ రాస్తూనే ఉంటాం, కొత్త కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం, రైట్. అన్ని కొత్త క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు స్కేలబుల్, అది పెరుగుతుంది. సో ముందే మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే అందుకే సీనియర్ ఆర్కిటెక్ట్స్కి ఇస్తారు. మనకు తెలియదు, మనం జస్ట్ కోడ్ రాస్తాం అంతే. కానీ ఆర్కిటెక్ట్స్కి తెలుసు, వాళ్ళు మొత్తం ఆలోచించి ఇది ఒకవేళ పెరిగినా కూడా ఈజీగా ఎలా ఉండాలి. బిల్డింగ్సే తీసుకోండి, బిల్డింగ్ కడతారు, దాని చుట్టూ చాలా స్పేస్ వదిలేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి. రైట్, ఆర్కిటెక్ట్స్ అట్లా ఉంటారు. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు క్రియేట్ లార్జ్ అప్లికేషన్ ఇన్ ఏ మెయింటైనబుల్ మేనర్. సో మెయింటైన్ చేయడానికి ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కావాల్సి వచ్చినాయి, కొత్త యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు కూడా స్కేలబుల్ అవ్వాలి. ఓకే. సో వై డూ యూ నీడ్ ఏ ఫ్రేమ్వర్క్? ఆ ఫ్రేమ్వర్క్ ఎందుకు? ఇన్ని రోజులు బాగానే చేస్తున్నాం కదా మనం. బిఫోర్ యాంగులర్, రియాక్ట్, వ్యూ అవన్నీ రాకముందు కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే అప్పుడు లేవా? ఉన్నాయి, పెద్ద అప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకు? Frameworks in general boost web development efficiency and performance by providing consistent structure so that developers don't have to keep rebuilding code from scratch. ఏమన్నా అంటే మనం నార్మల్గా రాస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ లోకల్ స్టోరేజ్ టాస్క్లు చేశారు, ఇంకా ఇప్పుడు ఆ పైన నేను టాస్క్ ఇచ్చాను, ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే మింత్రాలో అకౌంట్ అప్డేట్ అవ్వాలి. సో అలాంటి అదే టాస్క్. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏం చేయాలి, మనం ఫస్ట్ దాన్ని గెట్ చేయాలి, అది యాడ్ ఈవెంట్ లేదా క్లిక్ పెట్టాలి, క్లిక్ చేసిన తర్వాత కౌంట్ అప్డేట్ చేయాలి, కౌంట్ అప్డేట్ చేసిన అకౌంట్ అక్కడ అప్డేట్ చేయాలి. ఇది ఇంత పని, 4-5 స్టెప్స్ ఉన్నాయి. సింపుల్ యాంగులర్ ఎట్లా చేస్తాం, క్లిక్ ఈవెంట్ పెడతాం HTML మీద, క్లిక్ అయినప్పుడు ఇక్కడ వేరియబుల్ అప్డేట్ చేస్తాం, ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అయిపోతుంది. 2 స్టెప్స్. సో దాన్ని 2-way డేటా బైండింగ్ అంటాం, ముందు వస్తుంది. అట్లా 2 స్టెప్స్, ఇట్లా 5-4 స్టెప్స్ అయ్యేది 2 స్టెప్స్లో చేస్తుంది. ఇంకా పని ఇంకా ఈజీ చేస్తుంది. ఇప్పుడు మనం ఓకే, మొన్న రెస్ట్ API టాస్క్ చేసాం, గుర్తుందా? అప్పుడు ఏం చేస్తాం, మనం డైనమిక్గా HTML రెండర్ చేస్తాం, జావా స్క్రిప్ట్ నుంచి అపెండ్ చేస్తున్నాం. కానీ యాంగులర్లో ఏమవుతుంది, ng5 డైరెక్ట్ HTML అని వాడచ్చు. HTML డైరెక్ట్ అరే తీసుకెళ్ళిపోయి అరే లూప్ చేసి అక్కడే రెండర్ చేసేయచ్చు, ఇంకా యాక్యురేట్గా వస్తుంది, చాలా బెటర్ ఫంక్షనాలిటీ ఉంటాయి. సో అందుకోసం frameworks are time savers that offers developers a host of extra features that can be added software without requiring extra effort. ఇప్పుడు రౌటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రౌటింగ్ ఓకే, ఇప్పుడు ఇది ఉంది రౌట్, ఎడిట్ ఫ్లోటింగ్ మీటింగ్ కంట్రోల్. సో ఇప్పుడు ఇది కాపీ చేస్తాను, నేను లాగౌట్ చేస్తాను వెబ్సైట్లో. నాకు ఎక్కడికి వచ్చింది, నేను మళ్ళీ చేస్తున్నాను, లాగిన్ పేజ్కి వచ్చింది, కానీ నాకు కార్డ్ కదా కనపడాలి. ఎందుకు నేను లాగిన్ పేజ్ రీడైరెక్ట్ చేశాను, యూజర్ లాగిన్ అయిన లేడు. సో లాగిన్ అయి లేని వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తామా? లేదు. సో ఇలాంటి అథెంటికేషన్ గార్డ్స్, దీన్ని రౌట్ గార్డ్స్ అంటాం. మీరు విని ఉంటారు ఇంటర్వ్యూస్, వాట్ ఆర్ రౌట్ గార్డ్స్. సో ఇలాంటి గార్డ్స్, ఇది మనం జావా స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే డైరెక్ట్ ముందు పేజ్ లోడ్ అవ్వాలి, లోడ్ అయిన తర్వాత మనకు తెలిసి యూజర్ లాగిన్ ఉన్నాడు లేదా అని, జావా స్క్రిప్ట్లో అయితే. కానీ యాంగులర్లో మన ముందు రౌట్ ఎంటర్ చేసేటప్పుడు మనం చెక్ చేయొచ్చు యూజర్ లాగిన్ ఉన్నాడా లేదా. మళ్ళీ లాగిన్ ఉంటేనే ఈ రౌట్ ఎనేబుల్ చేయాలి, లేకపోతే చేయొద్దు. సో ఈ సేమ్ అన్ని వెబ్సైట్స్లో మీరు చూస్తారు. మీరు ఫ్లిప్కార్ట్ వాటిలో ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి వితౌట్ లాగిన్, ఏమడుగుతారు,
ప్లీజ్ లాగిన్ అని అడుగుతుందిగా. సో అలాంటి. సో వై యాంగులర్, ఎందుకు యాంగులర్? జావా స్క్రిప్ట్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. మనందరికి తెలుసు. క్లయింట్ అంటే ఎవరు ఇక్కడ? మనమా? క్లయింట్ ఇస్ బ్రౌజర్. బ్రౌజర్ ఇస్ అ క్లయింట్. ఓకే. సర్వర్ సైడ్ అంటే జావా, పైథాన్ ఇవన్నీ. ఓకే. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ టు HTML డాక్యుమెంట్ టు ఎనేబుల్ ఇంటరాక్షన్ విత్ వెబ్ పేజ్ ఇన్ మెనీ యూనిక్ పేజ్. మనం ఇవన్నీ చూసాం. HTML ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ డమ్ అండ్ ప్లేస్ చూసాం కదా. as a relatively easy to learn language with a pervasive support, it is well suited development. సో మోడర్న్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి జావా స్క్రిప్ట్ చాలా బెస్ట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్, ఓన్లీ జావా స్క్రిప్ట్ సరిపోదు. ఓన్లీ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, మహా అయితే ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అప్లికేషన్ మెయింటైన్ చేయాలనుకో చాలా కాంపోనెంట్స్. ఇప్పుడు HTML ఉంది, 100 పేజెస్ ఉంటే 100 టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, జావా స్క్రిప్ట్ ఓకే అన్నిటి ఇంటరాక్షన్ హ్యాండిల్ చేస్తుంది ఈజీగా. కానీ ఇక్కడ HTML అవన్నీ రిపీట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు లాగిన్ ఇప్పుడు యూజర్ లాగిన్ లేదో మనకి 50 పేజెస్లో కావాలి. ప్రతి పేజ్లో లాగిన్ యూజర్ ఇన్ఫర్మేషన్ అవసరం మనకి. ఎందుకంటే మీరు కార్ట్లోంచి పేమెంట్ చేస్తారు, వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు ఏ యూజర్ ఐడి చేశాడని. సో బేస్డ్ ఆన్ యూజర్ ఐడి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇట్లా డేటాబేస్లో. సో ఆ యూజర్ ఐడి కావాలనుకో లాగిన్ ఉన్న యూజర్ ఆబ్జెక్ట్ కావాలి. ఈ సర్వర్ సైడ్ నుంచి మీకు అర్థం అవ్వు. కానీ ఇప్పుడు అది కావాలనుకో 50 పేజెస్లో మనకి అట్లీస్ట్ కావాలి. అప్పుడు 50 టైమ్స్ ఆ కోడ్ రిపీట్ చేయాలి. ప్రతిసారి ఆ కోడ్ రిపీట్ చేస్తూనే ఉండాలి. కానీ ఇప్పుడు ఆ 50 టైమ్స్ రిపీట్ చేస్తే లెట్స్ సే లాజిక్ 100 లైన్స్ ఉంది అనుకున్నాం. 100 లైన్స్ 50 టైమ్స్ రిపీట్ చేస్తే ఎన్ని లైన్స్ అయింది? సో 5000 లైన్స్. అప్పుడు ఏమేమి 5000 లైన్స్ అదే ఒక్క లాజిక్ ఉంటే ఇంకెన్ని ఉంటాయి లాజిక్స్? పేమెంట్ సిస్టమ్ ఉంటుంది, ఆర్డర్ అవుట్పుట్ డెలివరీ అయ్యాలి, ఆర్డర్ ట్రాకింగ్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి. సో ఇవన్నీ జావాస్క్రిప్ట్ హ్యాండిల్ చేయగలదు. కానీ బెటర్ వేలో హ్యాండిల్ చేయాలంటే మాడ్యులారిటీ ఉండాలి. మాడ్యులారిటీ అంటే ఏంటంటే ఈచ్ కోడ్ మాడ్యూల్గా డివైడ్ చేసి మనం వాటిని ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసుకుంటాం. ఇప్పుడు లాగిన్ సర్వీస్ ఒక దగ్గర రాస్తాం కోడ్, దాన్ని ప్రతిసారి మనం రీయూజ్ చేసుకుంటాం. సో అప్పుడు ఒక్కసారి కోడ్ రాస్తే ఏమైంది, ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ బెటర్ వే. 50 టైమ్స్ రాయడం, ఒకసారి రాసి రిపీట్ అదే యూజ్ చేసుకోవడమా. సో అట్లా అలాంటి ఫ్రేమ్వర్క్లో యాడ్ అవుతాయి. But is a JavaScript ideal for developing single page application that requires modularity, testability and developer productivity? Perhaps not. See, JavaScript only functionality handle చేయగలదు. కానీ వీడేమంటున్నాడు, మనకు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కావాలి, అది ఓన్లీ జావాస్క్రిప్ట్తో పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనకు వ్యూ కూడా అప్డేట్ అవ్వాలి. వ్యూ అనేది జావాస్క్రిప్ట్ డైనమిక్గా అప్డేట్ చేయలేదు వితౌట్ పేజ్ రీలోడింగ్. సో దానికి మనకు ఒక కావాలి. అండ్ దెన్ దట్ రిక్వెస్ట్ మాడ్యులారిటీ. ఇలా మాడ్యూల్స్ వైజ్ జావాస్క్రిప్ట్ హ్యాండిల్ చేయగలదు, కానీ బెటర్ వేలో చేయలేదు. టెస్టబిలిటీ, యూనిట్ టెస్టింగ్ పేరు విన్నారా యాంగులర్లో? జాస్మిన్ కర్మ. ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు, జాస్మిన్ కర్మ అడుగుంటారు. దీస్ డేస్ వీ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీ డిజైన్ టు ప్రొవైడ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. యాంగులర్ లాగా చాలా ఉన్నాయి, వ్యూ ఉంది, రియాక్ట్ ఉంది, అట్లా. సో what are different Angular versions? First version of Angular is Angular JS. Okay, ఇక్కడ ఉంది. Angular is a catched all term for the various framework version out there. Angular was developed in 2019. As a result, there have been many iterations. సో ఫస్ట్గా Angular version ని Angular JS అంటారు. ఇందులో ప్యూర్ జావాస్క్రిప్ట్ వాడతాం. సేమ్ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కాంపోనెంట్ స్ట్రక్చర్ ఇవన్నీ Angular ఫస్ట్ వర్షన్లో ఉన్నాయి అన్ని. కానీ అక్కడ ఓన్లీ జావాస్క్రిప్ట్ వాడేవాళ్ళం, స్టిల్ జావాస్క్రిప్టే వాడతాం. దెన్ కేమ్ Angular 2, 3, 4, 5 until finally 11. ఇది 11. ఇప్పుడు Angular వర్షన్ లేటెస్ట్ వర్షన్ 13. 14. ఓకే. Angular ఫస్ట్ వర్షన్ మాత్రమే JS అంటాం, మిగిలినంతా Angular 2, 3 Angular అంటాం. ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే పెడితే ట్రీయా? ఏంటి కొనుక్కుంటున్నారా? పెద్దగా చెప్పండి. డాక్యుమెంట్
అబ్బా! అదే HTML కింద బాడీ, హెడ్ బాడీ దాని కింద అట్లా. యాహ్! ఇట్లానే చెప్తారా ఇంటర్వ్యూలో? సరే. DOM treats an XML or an HTML document as a tree structure in which each node represents a part of the document. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఇస్ బేసిక్‌గా ఒక ఆబ్జెక్ట్. ఇట్ ప్రొవైడ్స్ ఎట్లా అంటే మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో యాక్సెస్ చేస్తాం కదా! డామ్‌ని డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో, ఇప్పుడు అట్లా యాక్సెస్ చేయాలంటే అది అన్ని ఎలిమెంట్స్ ఒక దగ్గర కలిపి ఉండకుండా ట్రీ స్ట్రక్చర్ వైస్ ఉంటాయి. సో దట్ మనం ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసి దాని పేరెంట్‌ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా ఒక ట్రీ స్ట్రక్చర్‌లా ఉండాలి కదా! ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ చూసాం. సిబ్లింగ్స్‌ని యాక్సెస్ చేయడం. జేక్వెరీ ఆర్ జావా స్క్రిప్ట్‌లో. నెక్స్ట్ సిబ్లింగ్, ప్రీవియస్ సిబ్లింగ్, చిల్డ్రన్స్ అని. సో, ఇలా ఎలా తెలుస్తది? ఒక ట్రీ స్ట్రక్చర్ లేకపోతే. సో, దేని పేరెంట్ ఏది? రైట్. అదొక ఫంక్షన్ లైక్ అలా ఇస్తది మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది. సో, నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్. సో, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ మీరు చాలా వినే ఉంటారు. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి? రైట్. అదో కొత్త లాంగ్వేజ్ అనుకుంటున్నారా? లేకపోతే ఏమనుకుంటున్నారు? ఓకే. సో, టైప్ స్క్రిప్ట్ డిఫైన్స్ సెట్ ఆఫ్ టైప్స్ టు జావా స్క్రిప్ట్. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే, జనరల్‌గా మనం జావా స్క్రిప్ట్‌లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంటాం. వేరియబుల్స్‌లో ఏమేమి డిక్లేర్ చేస్తుంటాం? నంబర్స్ డిక్లేర్ చేస్తాం. స్ట్రింగ్స్, బూలియన్స్, ఫ్లోట్ వాల్యూస్, ఆబ్జెక్ట్స్, అరేస్ అన్నీ చేస్తుంటాం. సో, మీరు ఎప్పుడైనా గమనించారా? వేరే లాంగ్వేజ్ ఎప్పుడైనా ఐడియా ఉందా? జావా ఏదైనా లాంగ్వేజ్ ఐడియా ఉందా ఎవరికన్నా? సో, జావాలో ఇంటిజర్ డిక్లేర్ చేయాలంటే ఎట్లా? ఇంట్ వాడాలి. రైట్. ఫ్లోట్ క్యారెక్టర్ అయితే క్యార్ డిక్లేర్ చేయాలి. ఒకవేళ బూలియన్స్ అయితే బూలియన్స్ డిక్లేర్ చేయాలి అట్‌లీస్ట్. కానీ జావా స్క్రిప్ట్‌లో ఎప్పుడు అట్లా చేయం. ఎందుకని? దానికి డైనమిక్ కాస్టింగ్ ఉంటది. ఆటోమేటిక్‌గా దాని డేటా టైప్‌ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటది. ఆ! కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం సర్వర్ నుంచి స్ట్రింగ్ ఎక్స్‌పెక్ట్ చేసి కోడ్ రాసాం. ఓకే. డెవలప్‌మెంట్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఎక్స్‌పెక్ట్ చేసి కోడ్ రాసేసి డిప్లాయ్ చేస్తాం. కానీ బై మిస్టేక్ నంబర్ వచ్చింది. నంబర్ వచ్చింది. సో, అలాంటి కేసెస్‌లో అది ఫెయిల్ అవుతది. అది ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ డేటా అని తెలీదు కదా మనకి. కానీ టైప్ స్క్రిప్ట్‌లో మనం ఏం చేయాలంటే ప్రతి దానికి టైప్ ఏంటో చెప్పాలి. సో, ఈ వేరియబుల్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ నంబర్. ఓన్లీ నంబర్ యాక్సెప్ట్ చేయి. స్ట్రిక్ట్‌గా ఉంటది. ఓకే. ఇంక చూద్దాం. సో, ఆల్ ఆఫ్ ద టైప్ స్క్రిప్ట్ కోడ్ కంపైల్స్ ఓకే. ఇంకొకటి ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఉంది. నేనెప్పుడు చెప్తాను. బ్రౌజర్ ఓన్లీ ప్యూర్ HTML, CSS, జావా స్క్రిప్టే అర్థం చేసుకుంటదని. మరిప్పుడు మనం టైప్ స్క్రిప్ట్‌లో రాస్తే ఎట్లా? ఎలా అర్థం చేసుకుంటదది? ఎనీ ఐడియా? ఓన్లీ నేనేం చెప్తాను. ఇప్పుడు మనం అది ఓన్లీ ప్యూర్ జావా స్క్రిప్ట్ రాసుకుంటది. ఇన్ని రోజులు మనం అదే రాసాం. కానీ ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ రాయబోతున్నాం. యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అంటున్నాం. మరి ఎట్లా అర్థం చేసుకుంటది? కన్వర్ట్ చేసుకుంటది. కరెక్ట్. సో, కన్వర్ట్ చేయడానికి మనం ట్రాన్స్‌పైలర్స్ వాడతాం. కొన్ని ట్రాన్స్‌పైలర్స్ ఉంటాయి. మనం బిల్డ్ చేస్తాం కదా! ఎన్‌జీ బిల్డ్ ఆర్ ఎన్‌జీ సార్ అప్పుడది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసుకుంటది. ఆల్ ఆఫ్ ద టైప్‌స్క్రిప్ట్ కోడ్ కంపైల్స్ విత్ జావాస్క్రిప్ట్ కెన్ రన్ స్మూత్‌లీ ఆన్ ఎనీ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. టైప్‌స్క్రిప్ట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ ఫర్ డెవలపింగ్ యాంగులర్ అప్లికేషన్. మీరంటారు టైప్‌స్క్రిప్ట్ రావాలి చాలా మంది అన్నారు. టైప్‌స్క్రిప్ట్ రావాల్సిందే కంపల్సరీగా రైట్. నేనన్నాను జావాస్క్రిప్ట్ వచ్చినా సరిపోతది. మీరు టైప్‌స్క్రిప్ట్ రావాలని. ఎందుకంటే మీరు జావాస్క్రిప్ట్ కూడా రాయొచ్చు స్టిల్ అందులోనే. అదే చెప్తున్నారు. టైప్‌స్క్రిప్ట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ ఫర్ డెవలపింగ్ యాంగులర్ అప్లికేషన్. కానీ బెటర్ వే ఉంటది టైప్‌స్క్రిప్ట్ రాస్తే. హౌఎవర్ ఇట్స్ హైలీ రికమెండెడ్ యాస్ ఇట్ ఆఫర్స్ బెటర్ సింటాక్టిక్ స్ట్రక్చర్. చెప్పాను కదా ఆల్రెడీ ఎందుకంటే బెటర్ వేలో ఉంటది. కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఈ క్లాసెస్ ఇవన్నీ చెప్పాను కదా! వేరియబుల్ టైప్స్ ఏమని చెప్పాలి. సో దట్ వైల్ మేకింగ్ ద కోడ్ బేస్ ఈజియర్ టు అండర్‌స్టాండ్ అండ్ మెయింటెనెన్స్. యూ కెన్ ఇన్‌స్టాల్ టైప్‌స్క్రిప్ట్ యాస్ ఎన్‌పీఎం ప్యాకేజ్. ఎన్‌పీఎం ప్యాకేజ్ గురించి తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ డేటా బైండింగ్. డేటా బైండింగ్. వాట్ ఈస్ డేటా బైండింగ్?
సో డేటా బైండింగ్ చూద్దాం. Data binding is a process that enables user to manipulate web pages element through the web browser. Okay. సో మీరు ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ కామన్ గా వింటారు. వాట్ ఇస్ డేటా బైండింగ్, టూ వే డేటా బైండింగ్, సింగిల్ వే డేటా బైండింగ్ అని విన్నారు కదా. సో టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇందాక మీరు ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా మింత్రా టాస్క్, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ లోకస్ ఇక్కడ అప్డేట్ చేయాలి, అండ్ దెన్ దాన్ని మళ్ళీ అక్కడ రైట్ చేయాలి కార్ట్ లో, బట్ ఇంతే కదా. కానీ ఇందులో ఏమైందంటే డైరెక్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ అప్డేట్ చేస్తాం. ఆ వేరియబుల్ డైరెక్ట్ మనం అక్కడ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, కార్ట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో టూ వే డేటా బైండింగ్. మనం ఒకసారి వ్యూలో అప్డేట్ చేస్తామంటే అది మోడల్ అప్డేట్ అవుతుంది, అండ్ దెన్ మళ్ళీ అగైన్ వ్యూ, రెండిట్లో సింక్ వేలో ఉంటుంది. సో ఇక్కడ అప్డేట్ చేస్తే అక్కడ అప్డేట్ అయిపోద్ది, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఇట్ ఎంప్లాయ్స్ డైనమిక్ HTML, డస్ నాట్ రిక్వైర్ కాంప్లెక్స్ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్. HTML ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేసి ఇక్కడ కౌంట్ అప్డేట్ చేయాలనుకో, మీ టాస్క్ చేసాను గుర్తుందో శ్రీదేవి గారు, మీది పూర్ణిమ, కౌంట్ అప్డేట్ చేయడం. సో అండ్ సింపుల్ అయిపోయింది. ఒక వేరియబుల్ అప్డేట్ చేసి నా వేరియబుల్ని నేను యూఐలో పెట్టేస్తాను, ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోయింది. చూపిస్తాను ఎగ్జాంపుల్స్ అన్ని చూపిస్తాను. డేటా బైండింగ్ చెప్పినప్పుడు, డేటా బైండింగ్ యూజర్ ఇన్ వెబ్ పేజ్ దట్ ఇంక్లూడ్స్ ఇంటరాక్టివ్ కాంపోనెంట్స్. సో బేసిక్గా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి ఎక్కువ అంటే క్యాల్కులేటర్స్. ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ చేస్తారు కదా 2+3, సో మీరు వాటన్నిటిని జావా స్క్రిప్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆపరేషన్స్ చేసి చేయాలి. ఇక్కడ అట్లా ఉండదు, ఇంకా సింపుల్గా ఉంటుంది. ట్యూటోరియల్, ఫామ్, గేమ్స్, గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి రియల్ టైంలో అప్డేట్ అవ్వాలి. పేజ్ రీలోడ్ చేసినప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు కాదు కదా గేమ్స్ అప్డేట్ అవ్వాలి. ఇట్ ఆల్సో ఎనేబుల్స్ అ బెటర్ ఇంక్రిమెంటల్ డిస్ప్లే ఆన్ అ వెబ్ పేజ్ వెన్ పేజ్ కంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో టూ వే డేటా బైండింగ్ అంటే రియల్ టైంలో అప్డేట్ అవ్వడానికి. ఇప్పుడు ఇది చూద్దాం, మింత్రా ఉంది కదా. ఓకే, మీరు అది రియల్గా చూసినప్పుడు మీకు బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎట్లంటే ఓకే ఇది HTML కూడా చేయొచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు నేను కార్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ అప్డేట్ అయిపోయింది, ఇదేముంది జేఎస్లో కూడా చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ నేను ఎగ్జాంపుల్ అప్పుడు చెప్తాను, డేటా బైండింగ్ కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది మీకు, ఓ ఎంత ఈజీనా అని. సో ఇక్కడ టూ డేటా బైండింగ్స్ ఉంటాయి, వన్ వే, టూ వే. వన్ వే అంటే ఏంటంటే ఇప్పుడు మోడల్ అప్డేట్ చేస్తాం అనుకో, వ్యూలో అప్డేట్ అవుతుంది, ఆర్ఎల్స్ వ్యూలో అప్డేట్ చేస్తే మోడల్ అప్డేట్ అవుతుంది. కానీ టూ వే డేటా బైండింగ్ ఏంటంటే HTML చేంజ్ చేస్తే స్క్రిప్ట్లో అప్డేట్ అవుతుంది, అండ్ దెన్ స్క్రిప్ట్లో అప్డేట్ చేసిన ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అట్లా. సో టూ వేస్లో ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి, అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది. సింగిల్ వే డేటా బైండింగ్ అంటే ఓన్లీ ఒక దగ్గర అప్డేట్ అవుతుంది, ఏదర్ వ్యూ ఆర్ మోడల్. ఏ షూ బాగున్నాయి, కొన్ని ఇవ్వమని అడగనులే, చెప్పండి. సర్లే, ఇది ఆర్డర్ చేయండి. ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, లక్కీ పర్సన్ ఎవరు? ఏం బ్రో? జాబ్ వచ్చిన వాళ్ళు కొని అది. ఇక్కడ గాయత్రి గారు ఉన్నారు. సర్లే, ఈ ఎక్కువ కాస్ట్ అడగండి, సింపుల్ చేయాలి. సో టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ ఉంటుంది. మనం రాసిన కోడ్ మనం టెస్ట్ చేయాలి, అట్లీస్ట్ మన సైడ్ నుంచి వర్క్ అవుతుందా లేదా. ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం అవ్వాలి, ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు మనం కౌంట్ అప్డేట్ అవ్వాలి, ఇంకా కౌంట్ కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా. సో మనం టెస్ట్ చేయాలి, దానికి కూడా యూనిట్ టెస్టింగ్ కోడ్ రాయచ్చు. దానికి జాస్మిన్, కర్మ ఫ్రేమ్వర్క్ వాడతారు. సో యూనిట్ టెస్టింగ్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు ఆంగ్లర్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది, జస్ట్ వినండి, పోన్ లైక్ బెటర్ అర్థమవుతుంది, జస్ట్ వినండి అసలు ఎలా ఉంటుంది. Angular is a full-fledged model view control framework. It provides a clear guidance on how the application should be structured, offers bidirectional data flow while providing real time. So ఇప్పుడు ఇదొక కాంపోనెంట్, టెంప్లెట్, కాంపోనెంట్, మెటాడేటా. సో ఇవన్నీ మెటాడేటా, డైరెక్టివ్, ఇంజెక్టర్, ఇవన్నీ చెప్తే మీకు అర్థమవుతాయా? సో ఓకే, చెప్తాను, ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మాడ్యూల్స్,
ఓకే. మీరు యాంగులర్ అప్లికేషన్ ఎప్పుడైనా ఇన్‌స్టాల్ చేసారా? ఎప్పుడైనా చేసారా? సో, app.module.ts ఫైల్ ఒకటి ఉంటది. అదేంటంటే an Angular app has a root module named app module which provides a bootstrap mechanism to launch application. సో, ఫస్ట్ మనం అప్లికేషన్ లాంచ్ చేయాలంటే మనకి ఇప్పుడు మనం HTML దాంట్లో సర్వర్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టగానే ఏ పేజ్ వస్తది మనకి ఫస్ట్? index.html కరెక్ట్. సో, అట్లానే యాంగులర్‌లో కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి కదా! సో, ఇది app.module.ts ఇస్ ఎ స్టార్టింగ్ ఫైల్. ఓకే. దానిలో మనం బూట్‌స్ట్రాప్ చేస్తాం. అంటే బూట్‌స్ట్రాప్ అంటే ఆ బూట్‌స్ట్రాప్ కాదు. ఓకే. బూట్‌స్ట్రాపింగ్ అంటే ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి ఫస్ట్ పేజ్ లోడ్ అవ్వగానే అని చెప్తుంటాం. సో, మాడ్యూల్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ మీకు ఐడియా ఉండి ఉంటది. పేరు వింటూనే ఉంటారు రోజు కాంపోనెంట్ అది, ఈ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ అని. సో, ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద అప్లికేషన్ డిఫైన్స్ ఎ క్లాస్ దట్ హోల్డ్స్ అప్లికేషన్ లాజిక్ డేటా. సో, 3 ఫైల్స్ ఉంటాయి ఒక కాంపోనెంట్. దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. 4 ఫైల్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో, వన్ ఈస్ HTML ఫైల్, CSS ఫైల్, TypeScript ఫైల్ అండ్ ద యూనిట్ టెస్టింగ్ ఫైల్. ఓకే. సో, HTML దాంట్లో మనం HTML రాస్తాం. CSS దాంట్లో CSS. యాంగులర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు CSS వాడాలా? SCSS వాడాలా? లెస్ వాడాలా? అది అడుగుతది. ఈ మూడిట్లో మీరు ఏదైనా వాడొచ్చు. మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ TS ఫైల్. సో, TS ఫైల్‌లో మన అప్లికేషన్ లాజిక్ ఉంటది. సో, నథింగ్ బట్ ఇప్పుడు మన జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఏం రాస్తాం? లాజిక్సే కదా! సో, మన లాజిక్స్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ HTML ఫైల్ HTML ఉంటది. అండ్ దెన్ CSS ఫైల్‌లో CSS ఉంటది. యూనిట్ టెస్టింగ్ దాంట్లో యూనిట్ టెస్ట్ కోడ్ ఉంటది. సో, టెంప్లేట్స్. టెంప్లేట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ HTML. అంతేగా టెంప్లేట్ ఉంటది కదా! Angular template combines the Angular markup HTML to modify HTML elements before they are displayed. The two type of data bindings ఉంటాయి. one is event binding, the property binding. ఈవెంట్ బైండింగ్ అంటే మనం ఈవెంట్ లిజనర్స్ వాడతామా జావాస్క్రిప్ట్‌లో? సో, దాని బదులు ఇక్కడ HTML అని ఈవెంట్స్ రాస్తాం. సో, డిఫరెన్స్ అది. లెట్ లెట్ యువర్ యాప్ రెస్పాండ్ టు యూజర్ ఇన్పుట్ ఇన్ ద టార్గెట్ ఎన్విరాన్మెంట్ బై అప్డేటింగ్ అప్లికేషన్ డేటా. ప్రాపర్టీ బైండింగ్ అంటే మీరు ఎనేబుల్ యూజర్ టు ఓకే. సో, ప్రాపర్టీ బైండింగ్ అంటే ఎగ్జాంపుల్ ఉంటేనే బెటర్ వేలో అర్థమవుతది. ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాపర్టీ అనేది. ఓకే. సో, మెటాడేటా. ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి కదా! మెటాడేటా ఏంటి? సర్వీస్, డిపెండెన్సీ ఇంజెక్షన్. జస్ట్ ఒక నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సర్వీసెస్ ఉన్నాయి, డిపెండెన్సీ ఇంజెక్షన్. అవి మన ఎగ్జాంపుల్ కోడ్ రాసినప్పుడు ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. సో, ఓకే. ఇదా సర్వీస్ అంటే. బట్ మీరొకసారి గో త్రూ వెళ్ళండి. ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? ఏమేం ఫీచర్స్ ఉంటాయి? ఇప్పుడు మనం మొబైల్ కొంటున్నాం. ఏమేం ఫీచర్స్ ఉన్నాయి చూసుకుంటాం కదా! కొత్తది ఏదైనా ఫీచర్ యాడ్ అయినా సరే. ముందు దాని గురించి తెలుసుకుంటాం. ఓకే. ఈ ఫీచర్ ఉందా? ఇది బావుంటది. తర్వాత మొబైల్ కొన్నాక ఎక్స్‌ప్లోర్ అవుతాం. రైట్. అంతే లేకపోతే ఎక్స్‌ప్లోర్ అయ్యాక మొబైల్ కొంటారా? కొత్తగా లాంచ్ అయింది నథింగ్ ఫోన్. నథింగ్ ఫోన్ చూసారా అందరూ? నథింగ్ ఫోన్ చూడలేదా? ఆ! అన్నీ ఉంటాయి. నథింగ్ ఫోన్ చూసారా? ఎవరు చూడలేదా నథింగ్ ఫోను? అరే! నథింగ్ ఫోన్ చూడలేదా? సో, ఇది నథింగ్ ఫోన్. వన్ ప్లస్ కంపెనీ తెలుసు కదా అందరికి. వన్ ప్లస్ కో ఫౌండర్ ఒకరు బయటకొచ్చి నథింగ్ అనే బ్రాండ్ పెట్టారు. సో, నథింగ్ బ్రాండ్ ఫస్ట్ ఫోన్ ఇది. ఇవి మన నార్మల్ బ్యాక్ ఏముంటాయి మనకి ప్యానెల్ ఉంటది ప్రతి ఫోన్‌కి. దీనికి బ్యాక్ సైడ్ ఏముంది? ఇవన్నీ ఎల్ఈడీ లైట్స్. సో, అలారం వచ్చినప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఇప్పుడు కింద ఒక బార్ ఉందా? ఈ బారు. సో, ఇది లైట్‌గా యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు మీరు లెట్స్ సే 50% ఉందనుకో, ఇక్కడి వరకు ఫిల్ అయితది. 100% అయితే ఇక్కడి వరకు ఫిల్ అవుతది. సో, అదొక కొత్త ఫీచర్. ఇంతవరకు ఏ మొబైల్‌లో లేదు అట్లా. సో, ఇలా గ్లో అవుతూ ఉంటాయి ఎల్ఈడీస్ అన్నీ. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తారు. చూసి ఓకే. ఈ ఎల్ఈడీస్ ఉన్నాయి. కొంచెం ఏదో ఫీచర్ బావుంది అని చూసి తర్వాత ఫోన్ కొన్నాక ఎక్స్‌ప్లోర్ చేస్తారు. రైట్? సో, సిమిలర్‌లీ ఇంతే. ఇప్పుడు యాంగులర్‌లో ఏమేమి ఉన్నాయి అసలు? వాట్ ఆర్ ద ఫీచర్స్? యాంగులర్ అసలు ఏంటి అని చూసుకొని అండ్ దెన్ ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు అవి చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, మెటాడేటా. తెలుసా యాంగులర్ అవుట్ ఆఫ్ కోర్స్. దాని లోపల ఏమేమి ఉంటాయో తెలీదు. ఇప్పుడు మెటాడేటా అనేది అర్థం అవ్వదు. దట్స్ ఓకే. అది పక్కన పెట్టండి. సర్వీసెస్. సో, సర్వీసెస్ అనేది మనం రోజు వాడే సర్వీసెస్ యాక్చువల్లీ వెన్ యూ హావ్ ఒక లాజిక్ ఉంటే
అది 50 పేజెస్‌లో రిపీట్ చేయాలనుకో, మనం ఏం చేస్తామంటే 50 పేజెస్‌లో రిపీట్ చేయకుండా యాంగులర్‌లో ఒక సర్వీస్ క్రియేట్ చేసుకుంటాం. సర్వీస్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఫైల్ అది. దాన్ని 50 పేజెస్‌లో ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. నీకిప్పుడు లాగిన్ కావాలన్నప్పుడు ఈ సర్వీస్ నుంచి లాగిన్ కోడ్ తీసుకో. అండ్ దెన్ కాల్ చేయి దాన్ని. ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? వైట్ బోర్డ్. సర్వీసెస్ అంటే ఏంటి? సో, ఇప్పుడు ఇది కాంపోనెంట్ ఏ అనుకుందాం. ఇది కాంపోనెంట్ ఏ. నెక్స్ట్ కాంపోనెంట్ బి. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇంకా ఒక 4, 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లాగిన్ కోడ్ రాయాలి. ఇది లాగిన్ కోడ్ అనుకుందాం. ఇంకా చాలా ఉంటాయి కదా! ఇది జస్ట్ లాగిన్ కోడ్ ఇందులో రాసాం. కమాండ్ డి. సో, మనకి ఈ 5 పేజెస్‌లో లాగిన్ కోడ్ కావాలి. సో, ఇలా రాయాల్సిందేగా 5 పేజెస్‌లో కావాలన్నప్పుడు. సో, ఇలా రాయాలి 5 హ్మ్. అటు చూడండి బోర్డ్. సో, ఇలా ఐదిట్లో మనకు లాగిన్ కోడ్ రాయాలి. సో, ఓన్లీ లాగినే ఇలా ఈ 5 సార్లు రిపీట్ చేసినప్పుడు ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. రైట్. ఇంకా కార్ట్‌కి అప్డేట్ చేయడం. మీరు ఏ పేజ్‌లో క్లిక్ చేసినా కార్ట్ అప్డేట్ అవుతదా లేదా? సో, అట్లా ఇప్పుడు కార్ట్ కోడ్ కూడా కావాలనుకో మనకి. మళ్ళీ ఇంకో బాక్స్ క్రియేట్ చేయాల్సిందేగా. అంటే అది జస్ట్ బాక్స్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్ అనుకోండి. ఇది కార్ట్‌ని అప్డేట్ చేసే లాజిక్. ఓకే. సో, ఇట్లా అన్నిట్లో పెట్టాలి. ఇప్పుడేమవుతుంది? ఆల్రెడీ ఈ రెండే ఫిల్ అయిపోయినాయి. ఇంకా చాలా ఉంటాయి. సో, ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే 2 సర్వీసెస్ క్రియేట్ చేస్తాం. సో, లాగిన్ సర్వీస్ అంటే నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ కోడ్. ఇది కార్ట్ అప్డేట్ అయ్యేది. ఓకే. సో, ఇప్పుడు ఈ కాంపోనెంట్‌కి లాగిన్ కూడా అవసరమైంది. లాగిన్ సర్వీస్ అనేది. మేం చేస్తాం? దీన్ని ఇంజెక్ట్ చేస్తాం దీంట్లో. ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఈ ఈ దీనికొక నేమ్ ఉంటది. లాగిన్ సర్వీస్ అని. ఇంజెక్ట్ చేసేటప్పుడు మనం ఒక నేమ్ ఇస్తాం. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ దిస్ అని. సో, దాన్ని మనం కాల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ కోడ్ ఇందులో ఎగ్జిక్యూట్ అయిపోతది. అప్పుడు ఈ అవసరం లేదు కదా! ఈ బాక్స్. సేమ్ వే ఇప్పుడు దీనికి అవసరం ఉంది. అప్పుడు ఈ బాక్స్ అవసరం లేదు ఇక్కడ. ఒకటే బాక్స్. అండ్ దెన్ సిమిలర్‌లీ దీనికి కూడా. సో, ఇలా. ఇప్పుడు కార్ట్ కూడా కావాలనుకో, కార్ట్ కూడా సేమ్. ఎక్కడైతే మనకు కావాలో దాన్ని ఇంజెక్ట్ చేసి రీయూజ్ చేసుకుంటాం. సో, సర్వీసెస్ అంటే అవి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే నేను ఇంజెక్ట్ చేస్తా అని చెప్పానో అది ఈ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తది. సో, ఇప్పుడు మన సర్వీస్ అనేది మన దాంట్లో అంటే ఇంక్లూడ్ చేయడం. ఇంజెక్ట్ అంటే బేసిక్‌గా ఇంక్లూడ్ చేయడం. ఇంక్లూడ్ చేసి మనం దాన్ని కాల్ చేస్తాం అని చెప్పాను. సో, అలా ఎనేబుల్ చేసేది ఇదే డిపెండెన్సీ ఇంజెక్షన్. This feature lets you keep your component classes crisp and efficient. It does not fetch data from a server, validate user input. ఇదేం చేయదు. Simply, instead it delegates such tasks to the services. ఇప్పుడు మనం సర్వీసెస్ అని చెప్పాను. ఇప్పుడు లెట్స్ సే ఇట్ ఈస్ సర్వీసెస్ కదా! ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది చూడు. ఏదైతే ఈ కనెక్షన్ ఉందో, ఇప్పుడు ఈ కనెక్షన్ ఉందా? ఈ లాగిన్ సర్వీస్ నుంచి ఈ కాంపోనెంట్‌కి అది డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ సర్వీస్ కాల్ చేస్తాం. అది ఇక్కడ ఎట్లా ఎళ్తది? డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా. ఓకే. సో, ఈ 6 ఫీచర్స్ అర్థమైనయా? జస్ట్ వాట్ ఈస్ వాట్? అసలేంటి? ఏమేమి ఉంటాయి ఇందులో? సో, అడ్వాంటేజ్. డిపెండెన్సీ ఇంజెక్షనా? ఓకే. సో, దిస్ ఫీచర్ లెట్స్ యూ కీప్ యువర్ కాంపోనెంట్ క్లాసెస్ క్రిస్ప్ అండ్ ఎఫిషియంట్. ఓకే. అది వదిలేసేయి. వీడేమంటున్నాడంటే ఇట్ డస్ నాట్ ఫెచ్ డేటా ఫ్రమ్ ఎ సర్వర్. డేటా నుంచి ఏం డేటా ఫెచ్ చేయదు. వాలిడేట్ ద యూజర్ ఇన్పుట్. ఇదే ఏ పని చేయదు. డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది. కానీ ఇదేం చేస్తదంటే ఇట్ డెలిగేట్స్ సచ్ టాస్క్ టు సర్వీసెస్. డెలిగేట్స్ ఏంటండి? ఫార్వర్డ్‌లా చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కాంపోనెంట్ ఉంది.
కాంపోనెంట్ మనకి లాగిన్ సర్వీస్ కావాలి. ఆర్ ఎల్స్ డేటా ఇది డేటాబేస్ నుంచి మీరు రెస్ట్ ఏపీఐ చేశారు గుర్తుందా? సో అదేంటి సర్వర్, అది రెస్ట్ ఏపీఐ రెస్ట్ కంట్రీస్ అనేది ఒక సర్వర్ అక్కడ ఉంది. దాని నుంచి మనం డేటా ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ చేసుకోవాలంటే మనం ఏంటి మనం ఏం రాస్తాం, ఫెచ్ ఏపీఐ వాడాం. ఓకే, కానీ ఇప్పుడు ఇది 5 కాంపోనెంట్లో కావాలి మనకి, అది ప్రతి కాంపోనెంట్లో కావాలి మనకి, రైట్? అప్పుడు ఏం చేస్తాం, ఈ లాగిన్ని లాగిన్ ఏమనుకుందాం, మేబీ రిట్రీవ్ డేటా ఫ్రమ్ సర్వర్ నుంచి రిట్రీవ్ చేసుకోవడం, లైక్ ఫెచ్ ఏపీఐ అనుకుందాం. అది కూడా నథింగ్ బట్ ఇందులో ఫెచ్ ఏపీఐ ఉంది. కానీ ఇక్కడ 5 పేజ్లో కావాలి, 5 టైమ్స్ రిపీట్ చేసే బదులు మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం కదా. సో ఇంజెక్ట్ చేసి మనం కావాల్సినప్పుడు ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని కాపీ చేసి ఇక్కడ కాల్ చేస్తాం. ఇట్లా కనబడిందా? సో ఇప్పుడు ఏదైతే మనం కాల్ చేసాం, ఇప్పుడు దీన్ని ఇంజెక్ట్ చేసాం చూడు, ఈ మెకానిజం అంతా ఎనేబుల్ చేసేది డిపెండెన్సీ ఇంజెక్షన్. అర్థమైందా? ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ వేసి ఇన్స్టెడ్ ఇట్ డెలిగేట్ సచ్ టాస్క్ టు సర్వీస్. సో మనం ఏదైతే మనం రిక్వెస్ట్ చేస్తాం సర్వీస్ని, అది డిపెండెన్సీ ఇంజెక్షన్ వల్ల మనం సర్వీస్ని రీచ్ అవ్వగలం. సో అడ్వాంటేజెస్ ఏంటి? కస్టమ్ కాంపోనెంట్స్. Angular enables users to build their own components. సో కాంపోనెంట్స్ are nothing but మన HTML పేజ్, మనం డైలీ ఏమైతే చేస్తామో HTML పేజ్ అదే. డేటా బైండింగ్, టూ-వే డేటా బైండింగ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్. దాని గురించి ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది టూ-వే డేటా బైండింగ్ ఏంటి. డిపెండెన్సీ ఇప్పుడే చెప్పాను. టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ రాయొచ్చు. కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? Angular is a full-fledged framework, provides out-of-the-box solution, server-side communication. ఓకే, ఇవన్నీ కామన్. రౌటింగ్ ఉంటుంది. సర్వర్ సైడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం కాల్ చేయడం, గెట్ కాల్ ఏపీఐ, పోస్ట్ కాల్, మనం రెస్ట్ కంట్రీస్ ఏపీఐ యూస్ చేసి ఫెచ్ వాడాం కదా. సో ఇందులో Angular HTTP క్లయింట్ అని ఉంటుంది. HTTP క్లయింట్తో మనం ఈ కాల్స్ చేస్తాం. ఇంకా బెటర్ వేలో బ్రౌజర్ కంపాటబిలిటీ. సో Angular క్రాస్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది మనం ఒకసారి కోడ్ రాస్తే. విండోస్, మ్యాక్, లైనక్స్ అండ్ థింగ్స్ ఫైన్. సో లిమిటేషన్స్ ఏంటి? Angular ఇంత పెద్ద ఫ్రేమ్వర్క్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. స్టీప్ లెర్నింగ్ కర్వ్, అంటే చాలా నేర్చుకోవాలి, తొందరగా నేర్చుకోవడం కావాలి. స్టీప్ లెర్నింగ్ కర్వ్, ఎక్కువ నేర్చుకుంటూనే ఉండాలి. లిమిటెడ్ SEO ఆప్షన్. సో SEO అనేది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు నేను నథింగ్ ఫోన్ అని జస్ట్ టైప్ చేశాను గూగుల్లో, ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఎలా వచ్చింది అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఉంది. కానీ ఇది ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకంటే SEO. మనం కోడ్ రాసి డిప్లాయ్ చేస్తాం. బ్రౌజర్కి ఎట్లా తెలుసు ఏ వెబ్సైట్లో ఏముందో? బ్రౌజర్ తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు మీరు నథింగ్ ఫోన్ సర్చ్ చేసాం, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆ ఫోన్ ఉంది, కానీ బ్రౌజర్కి ఎలా తెలిసింది ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ ఉందని? ఎనీ ఐడియా? ఉందా? సో దాన్ని SEO అంటాం, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో బేసిక్గా ఫ్లిప్కార్ట్ ఫోన్ ఇప్పుడు అవుతుంది కదా, నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ఉందా ట్విట్టర్ టైటిల్, ఏముంది కంటెంట్ ఇక్కడ? నథింగ్ ఫోన్. సో దీన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. బేసిక్గా ఈ పేజ్ దేని గురించి? మెటా నేమ్ ఏంటి? ఇక్కడ డిస్క్రిప్షన్ నేమ్ బై ఫోన్, అదే నథింగ్ ఫోన్ 1 ఇక్కడ ఇచ్చారు మీరు. సో కంటెంట్ ఇది, అండ్ దెన్ ఇక్కడ ఉంది చూడండి, బై నథింగ్ ఫోన్ 1 అని ఆన్లైన్. సో మీరు నథింగ్ గురించి ఏం సెర్చ్ చేసినా, బై నథింగ్ ఫోన్ ఆర్ బై ఫోన్ 1, ఇట్లా ఏది సెర్చ్ చేసినా సరే ఇక్కడ బ్రౌజర్ ఫస్ట్ దీనే చదువుతుంది. మెటా నేమ్ డిస్క్రిప్షన్, ఈ పేజ్ దేని గురించి, ఈ నథింగ్ అనే కీవర్డ్ ఏ పేజెస్లో మ్యాచ్ అయింది, ఆ పేజెస్ ర్యాంకింగ్ తీస్తుంది. బెటర్గా ఏ పేజ్ ర్యాంకింగ్ ఉంది, పేజ్ యూస్ ఎక్కువ దేనికి ఉన్నాయి అని చెప్పి ఆ పేజ్ మాత్రం ఫస్ట్ మనకు చూపిస్తుంది. మీకు ఇక్కడ ఒక ఐడియా రావచ్చు, ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్ ఎందుకు చూపించింది? యాక్చువల్లీ నథింగ్ ఫోన్, నథింగ్ కంపెనీ వాళ్ళది. ఇక్కడ నథింగ్ వెబ్సైట్ ఉంది, nothing.tech అని, కానీ నథింగ్ ఫోన్ వాళ్ళ పేజే ముందు చూపించలేదు. ఎందుకు? సో అది పేజ్ ఎవరు అనేది బ్రౌజర్కి సంబంధం లేదు. ఆ పేజ్ మనం సెర్చ్ చేసిన కీవర్డ్
ఏ పేజ్‌లో బెటర్‌గా ఏ పేజ్‌తో మ్యాచ్ అవుతుంది, ఆ పేజ్ ర్యాంకింగ్ ఎంత, దానిలో దానిలో బ్రౌజర్ కూడా కొన్ని ఉంటాయి. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ షుడ్ ప్రెజెంట్ ఆన్ ద వెబ్‌సైట్. సో, అవి ఏ వెబ్‌సైట్‌కి ఉంటే ఆ వెబ్‌సైట్‌ని చూపిస్తది. అది నథింగ్ బ్రాండ్‌దా, అమెజాన్ బ్రాండ్‌దా, ఫ్లిప్‌కార్ట్ దానికి సంబంధం ఉండదు. అర్థమైందా? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే. సో, యాంగులర్‌లో అది లిమిటెడ్ ఉంటది. ఇది కాంప్లెక్స్. యాంగులర్ చాలా కాంప్లెక్స్ డైరెక్టివ్స్. సో, డైరెక్టివ్స్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటాయి. బట్ డిఫికల్ట్ అనేం కాదు. ఈజీనే. కాకపోతే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటది. కానీ అట్లనే మంచి ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తది. కంపెనీస్ యూజింగ్ యాంగులర్. సో, దీస్ ఆర్ ద కంపెనీస్. ఇంకా చాలా ఉంటాయి. గూగుల్ వాడతది, అప్‌వర్క్, సోనీ, హెచ్‌బిఓ, ఫోర్బ్స్, నైకీ వెబ్‌సైట్ ఉంటాయి కదా! సో, ఇవన్నీ వాడతది. రైట్. యాంగులర్ గురించి ఒక ఓవర్‌వ్యూ వచ్చిందా? ఏంటి అసలు యాంగులర్ అనేది? ఏమేమున్నాయి సర్వీసెస్?